హలో ఎవ్రీవన్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అందరికీ ఇండిపెండెన్స్ డే రోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్దామా? ఖచ్చితంగా ఇండిపెండెన్స్కి రిలేట్ అవుతుంది అనమాట. సో మొత్తం స్టోరీ అయ్యే వరకు చూడండి. ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడు అనమాట. చాలా మంచి రాజు. ఎప్పుడు చూసినా ప్రజల క్షేమం కోసమే ఆలోచించే రాజు అనమాట. ఆయన పరిపాలించడంలో చాలా మంచిగా పంటలు పండుతూ చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలందరూ. కానీ ఒకసారి సడన్గా కరువు కాటకాలు స్టార్ట్ అయ్యాయన్నమాట. సరే, ఒక సంవత్సరమే కదా, మన దగ్గర ఆల్రెడీ ఫుల్గా ధనరాశులన్నీ ఉన్నాయి కదా, ప్రాబ్లం లేదులే అనుకున్నారు. కానీ ఆ కరువు అనేది ఇంకొక 7 ఏళ్ళకి అలాగే కంటిన్యూ అయింది. ఇంకేం చేయాలి? ప్రజలు అనేవాళ్ళు సరిగ్గా తిండి నీళ్ళు లేక చనిపోవడము ఇట్లా అంతా స్టార్ట్ అయిందనమాట. ఇదంతా చూసి రాజుకి చాలా బాధ అనిపించింది. అరే, నేను ఇంత మంచిగా నా ప్రజలు బాగుండాలి అని అనుకున్నాను, కానీ ఎందుకని ఇలా అవుతుంది అని చెప్పి దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ చూడాలి అనేసి దేశంలో అంటే ఆయన రాజ్యంలో ఉన్న రాజగురువులందరినీ, మంత్రుల్ని, ఇంకా పెద్ద పెద్ద విద్వాంసులందరినీ పిలిపించాడు. ఏం చేద్దాం, మన పరిస్థితి ఇలా ఉంది, దీన్ని మనం ఎలా చక్కబెట్టాలి అని చెప్పి వాళ్ళందరితో చెప్పేటప్పుడు అందులోంచి ఒక అతను మాత్రం, రాజా, ఇలాగా మన రాజ్యానికి కొంత దూరంలో ఒక పెద్ద నిధి నిక్షేపాలు ఉన్నాయి, కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇప్పటి వరకు బ్రతికి బయటికి రాలేదు. ఆ నిధుల్ని అవంతా రక్షించేది ఒక బ్రహ్మ రాక్షసి ఉంటుంది. తనతో యుద్ధం చేయడం కానీ ఎవరి వల్ల సాధ్యం కాదు, ఎవరిని వదలదు, చంపేస్తుంది అని చెప్పారు. కానీ రాజుకి ఆ రోజు రాత్రంతా ఆలోచించాడు ఏం చేస్తే బాగుంటుందని. ఆఖరికి ఏం డిసైడ్ అయ్యాడంటే, ఓకే వెళ్దాం, నా ప్రజల కోసం నేను చెయ్యాలి, ఏదైతే అది అవుతుంది అని చెప్పి వెళ్ళడానికి ట్రై చేశాడనమాట. వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళు చెప్పినట్టే చాలా ధనరాశులు, నిధి నిక్షేపాలు ఉన్నాయి. ఎవరు లేరు. అరే, ఇక్కడ ఎవరు లేరు కదా, ఎందుకు ఇలా చెప్పారు వీళ్ళు అని అనుకున్నాడు. అన్నిటినీ ప్యాక్ చేసుకుంటూ ఇంకా దాన్ని మొత్తం అంతా సర్దేశాడు. ఓకే, ఇంకా మన సైనికుల్ని పిలిచి మొత్తం అంతా చేద్దామని. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసి ప్రత్యక్షమైంది. ఆ రాజు వచ్చేసి, ఆ బ్రహ్మరాక్షసి వచ్చి, ఆ రాజు ఇంటెన్షన్ మంచిది కదా, సో మంచి రాక్షసి అనుకోవచ్చు. ఆ రాక్షసి వచ్చి రాజుని అడిగింది అనమాట, నేను ఎందుకు ఇవ్వాలి, ఇట్లా ఇవ్వను, నా కోరికను తీరిస్తే తప్ప నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళను అనేసి. సరే అని చెప్పాడు. సరే అని చెప్పింది, కానీ కోరిక మాత్రం కోరల, మాట మాత్రం తీసుకుంది. అలా తిరిగి రాజు అవన్నీ తీసుకొని వెళ్ళాడు. ఆ రాజుకి అంత మొత్తం దేశాన్ని మంచిగానే వాళ్ళందరికీ పంచాడు. రాజ్యం చాలా సుభిక్షంగా ఉంది. 1 సంవత్సరం తర్వాత ఆ బ్రహ్మరాక్షసి రాజు దగ్గరికి వెళ్ళిందనమాట. వెళ్ళిన తర్వాత ఆ బ్రహ్మరాక్షసి అడుగుతుంది, నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, నా కోరిక తీరుస్తానని, మరి నీకు గుర్తుందా, నీ రాజ్యం ఇప్పుడు బాగుంది కదా అని. ఆ రాజు కూడా నిజాయితీపరుడు కాబట్టి తీరుస్తాను అని చెప్పాడు. సరే, తీరుస్తా అన్నాడు కదా. ఈ బ్రహ్మరాక్షసి కోరిన కోరిక ఏంటంటే, నన్ను పెళ్లి చేసుకో అని. రాజు చాలా షాక్ అయ్యాడు. నన్ను పెళ్లి చేసుకో, నీకు ఇంకో వరం కూడా ఇస్తాను, నేను 12 గంటలు అత్యంత సుందరంగా ఉంటాను, చాలా అందంగా ఉంటాను, అది పగలైనా ఉంటాను, రాత్రైనా ఉంటాను. నేను ఎలా ఉంటే పగలంతా ఉన్నానంటే నీకు రాజ్యంలో ఇంత అందమైన రాణిని చేసుకున్నాడా అన్నట్టు నీకు మర్యాద దక్కుతుంది, రాత్రి అయితే నువ్వు నాతో మంచిగా ఉండొచ్చు. సో నువ్వు చెప్పు, నేను ఏ 12 గంటలు పగలు అందంగా ఉండాలా, రాత్రి అందంగా ఉండాలా, మిగిలిన 12 గంటలు నేను బ్రహ్మరాక్షసిలాగే ఉంటాను అని. రాజు సమాధానం కోసం వెయిట్ చేస్తుంది. మీరు చెప్పండి, రాజు ఏం ఆన్సర్ ఇవ్వాలి ఇక్కడ? మీరు ఆలోచించండి. పగలు ఉంటే రాజుకు మర్యాదే ఉంటుంది, కానీ రాజు ఆ రాణితో హ్యాపీగా ఉండగలడా? లేదు. రాత్రి ఉంటే మరి పగలు బ్రహ్మరాక్షసిని పెళ్లి చేసుకున్నాను అనేది రాజుకు మర్యాదగా ఉంటుందా? ఉండదు. మీరైతే ఈ విషయంలో ఏం చెప్తారో ఆలోచించండి. ఓకే, ఇక్కడ రాజు వచ్చి చాలా అద్భుతమైన ఆన్సర్ ఇచ్చాడు. నువ్వు పగలుండాలా, రాత్రి ఉండాలా అనేది నీ చాయిస్, ఎందుకంటే అది నువ్వు, నేను చెప్పేది కాదు, నేను డిసైడ్ చేయకూడదు అని. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసి ఒక అందమైన యువతిలాగా మారిపోయింది, రాజుని బ్లెస్ చేసింది. ఎందుకంటే తనకున్న శాపమే అదన్నమాట. ఏ అమ్మాయికైనా సరే నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పే భర్త కాదు,
తనకి ఎలా ఉండాలి అని అనిపిస్తుందో అలా ఉంచేయడమే నిజమైన ఫ్రీడమ్. అలా నిజంగా ఉంచగలిగిన వాడే నిజమైన భర్త. అంటే ఇక్కడ నిజమైన భర్త ఇట్లా నేను ఎవరిని ఏం డిఫెండ్ చేయట్లేదు. బట్ స్త్రీకి కావాల్సింది తను ఏం కావాలో, తను ఎలా ఉండాలో డిసైడ్ చేసుకునే రైట్ అనేది ఆ లేడీ చేతిలోనే ఉండాలి. అదే నిజమైన ఫ్రీడమ్. సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఎవ్రీవన్. హోప్ ఈ వీడియో కొందరికైనా రిలేట్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం చాలా ఈజీ అండి. నువ్వు ఏం చేయాలి ఎలా చేయాలి కాదు, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు అన్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఫస్ట్ మీకు నచ్చినట్టే ఉంటారు. ఎప్పుడైతే అంటే జెంట్స్కి చెప్తున్నా, మీకు ఎలా ఉండాలా అని మీరు వాళ్ళ మీద ఆంక్షలు పెడతారో అప్పుడే వాళ్ళకి అలా ఉండాలనిపించదు. సో చిన్న ఫ్రీడమ్ ఇచ్చి చూడండి, వాళ్ళే మీకు నచ్చినట్లుగా మారుతారు. అమ్మాయిని అర్థం చేసుకోవడం చాలా సింపుల్. కావాల్సింది ప్రేమ కన్నా రెస్పెక్ట్, చిన్న ఫ్రీడమ్, అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో రిలేట్ అయిందని అనుకుంటున్నాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఈ వీడియో ఎవరికైనా రిలేట్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.